హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు చెకోడీలు చేస్తున్నాను. పప్పు చెకోడీలు, శనగపప్పు చెకోడీలు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా. దీనికి ఏమేం కావాలంటే ఫస్ట్ మనం ఏది తీసుకుంటామో అన్నీ కొలత అదే తీసుకోవాలి. ఈ గ్లాస్ తీసుకుంటున్నాను నేను కొలత. ఈ గ్లాస్ తోటి వరిపిండి ఫుల్గా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది ఫుల్ గ్లాస్ వరిపిండి, హాఫ్ గ్లాసు మైదా తీసుకుంటున్నాను. ఇది హాఫ్ గ్లాస్ మైదా కలిపేస్తున్నాను. ఒక గ్లాస్ వరిపిండి, హాఫ్ గ్లాస్ మైదా. మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు. శనగపప్పు ఏం చేశానంటే ఒక 2 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాలి. పచ్చి శనగపప్పు 2-3 అవర్స్ నానితే బాగుంటుంది. ఇది నానబెట్టేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని దాన్ని మొత్తం నీళ్ళన్నీ వాష్ చేసుకుని అవి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా నేను ఇలా ఆరబెట్టేసాను. మనం దానికి అంటించుకోవడానికి ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి శనగపప్పు. ఇది ఆరిపోయింది పూర్తిగా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ తీసుకున్నాను కదా 1 గ్లాసు, హాఫ్ గ్లాసు, సేమ్ అదే కొలతతోటి 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద 1.5 గ్లాస్ వాటర్ పెడతాను. 1 గ్లాస్ పోసాను వాటర్. ఇక మళ్ళీ హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. మొత్తం 1.5 గ్లాస్ వాటర్ పోసాను. దీన్ని ఇప్పుడు మనం మరిగించుకోవాలి కొంచెం. ఇప్పుడు చూద్దామండి, వాటరు మనకి మరుగుతున్నాయి కదా. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే పసుపు కొంచెం, ఒక 1/2 స్పూన్ వేసాను. కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకుంటారు, మనకి ఆరెంజ్ కలర్ అది వేసుకుంటారు కదా కలర్ రావడానికి, కానీ ఫుడ్ కలర్ మంచిది కాదు కదా. నేను వేయట్లేదండి, కారమే వేస్తున్నాను. కారం పసుపు వేస్తే మనకి కలర్ బాగానే ఉంటుంది. చూసి కొంచెం సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను ఫుల్గానే. కొంచెం చూస్తాను, సరిపోతుంది. కొంచెం 1 స్పూన్ ఇందులో కొద్దిగా, ఎంతో కాదు కొద్దిగా ఆయిల్ 1 స్పూన్, హాఫ్ స్పూన్ చాలు వేసేసి ఇది మరుగుతూ ఉంటే మనం పిండి వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇప్పుడు మనం ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఈ పిండి వేసేసుకుందాం. కొద్దిగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పిండి మొత్తం కలిపేసుకోవడం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది మొత్తం మనకి పూర్తిగా మిక్స్ అయిపోయేలా చూసుకొని కలిపేసుకొని కాసేపు దీన్ని కొంచెం చల్లారేదాకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. కలిపేసాను కదా, మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా వైట్గా కనిపించకుండా, పిండి కనపడకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇలాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం దీన్ని ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇది చల్లారిందని నేను కొద్దిగా తీసుకున్నాను. కొంచెం కొంచెం తీసుకుంటే మళ్ళీ పొడి ఆరిపోతే రాదు చేయడానికి. సగం హాఫ్ తీసుకున్నాను నేను. ఇది పిండి గిన్నెలోది తీసుకుని ఇలా మెత్తగా మనం మద్దన చేసుకోవాలి. స్మూత్గా వచ్చేదాకా ఇలా మనం మద్దన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండల కింద చేసేసుకొని
చెకోడీ కింద చుట్టుకోవడమే చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది స్మూత్గా చేసేసుకోవాలి ఉండ. ఇలా చేసేసుకున్నాం కదా, దీనికి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఈ సైజు చేస్తున్నాను నేను. ఇలా చేసాం కదండి. దీన్ని ఇలా చేసిన తర్వాత మనం ఇలా దీన్ని పొడుగ్గా కొంచెం ఇలా అన్నాక శనగపప్పు ఉంది కదా, దీన్ని ఇలా అంటమే. ఇలా అన్న తర్వాత దీన్ని ఇలా మనం ఈ జాయింట్ ఇలా మనం దీన్ని ఇలా అటు ఇటు ఇలా జాయింట్ చేసేసుకోవటమే. అంతేనండి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగా రెడీ చేసుకోవడమే. చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా బాలు, ఇలా దీన్ని పొడుగ్గా చేసేసుకొని శనగపప్పు మళ్ళీ కొంచెం ఇలా వేసుకొని, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. పప్పు మరీ సన్నగా చేసుకోకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. సన్నగా చేసుకుంటే ఇది రాదు. ఇందాక దీన్ని ఇలా జాయింట్ చేసేసుకోవడం. ఈ చివర ఆ చివర ఇలా జాయింట్ చేసేసుకోవడం. అంతే. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా కావాలంటే మనం ఇలాగా చేసిన తర్వాత రింగ్లో చేసిన తర్వాత కూడా ఇలాగ మనం పెట్టుకోవచ్చు పప్పు. మన ఓపిక, మన ఇష్టం. ఆయిల్ ఇప్పుడు బాగా నేను పెట్టానండి. ఇక్కడ బాగా హీట్ అయిపోయింది. బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి ఒకటొకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను కొన్ని చిన్నవి చేశాను, కొన్ని పెద్దవి చేశాను చూపించడానికి సైజులు. ఇవి మనం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ నుంచి తర్వాత మీడియం సైజులో పెట్టేసుకోవాలి ఫ్లేము, లేకపోతే మాడిపోతాయి. లోపల ఉడకదు, మళ్ళీ మెత్తగా ఉంటాయి లోపల. ఇలా వేగాయి కదా, కొంచెం మళ్ళీ ఒకసారి నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మంట. ఇలా అన్నీ ఫ్రై అయిపోయినాయని ఒకసారి కాలిపోయింది చూసుకుని మనం మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుంటే అవి ఈవెన్గా మనకి ఫ్రై అవుతాయి. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాను. ఓకే అండి, మనకి రెడీ అయిపోయినాయి చెకోడీలు. నేను 2 సైజులు చేశాను. ఇవి కొంచెం పెద్ద సైజు చేశాను, ఇవి చిన్న సైజు. చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి. అయ్యో, ఇలా చూస్తే మనకి ఇదిగో కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చినాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. నచ్చితే కనుక మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.